ఎయిత్ క్లాస్ తెలుగు ఆంధ్ర వైభవం అనేటువంటి పాఠం కొండేపూడి లక్ష్మీనారాయణ రచించారు. ఆంధ్ర వైభవం అనేటువంటి పాఠం కొండేపూడి లక్ష్మీనారాయణ రచించారు. ఈ కొండేపూడి లక్ష్మీనారాయణ రచనలు స్మృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగువాడ అనేటువంటి 2 రచనలు. ఆంధ్ర వైభవం కొండేపూడి లక్ష్మీనారాయణ, స్మృతులు, గేయాలు ఈయన యొక్క రచనలు. పాడరా ఓ తెలుగువాడ అనేటువంటి ఈ గేయం నుండి ఆంధ్ర వైభవం అనేటువంటి పాఠం తీసుకొనబడింది. కోడ్ ఏంటంటే, ఆంధ్ర వైభవం ఎలా ఉందంటే కొండంతలా ఉంది. కొండేపూడి లక్ష్మీనారాయణ. గేయాలు పాడరా నారాయణ అంటే స్మృతులు, గేయాలు. కోడు పాడరా నారాయణ, పాడరా ఓ తెలుగువాడ. నారాయణ అంటే కొండేపూడి లక్ష్మీనారాయణ. ఆంధ్ర వైభవం పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటి నుండి తీసుకొనబడింది. ఆంధ్ర వైభవం పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటి నుండి తీసుకొనబడింది. ఆంధ్ర వైభవం అనేటువంటి పాఠం యొక్క ప్రక్రియ, గేయం ప్రక్రియ, ఇతివృత్తం, రాష్ట్రకీర్తి. ఆంధ్ర వైభవం ప్రక్రియ, గేయం ప్రక్రియ. ఆంధ్ర వైభవం పాఠం ప్రక్రియ, గేయం ప్రక్రియ, ఇతివృత్తం, రాష్ట్రకీర్తి. కథనము, యుద్ధము, పోరాటము. అర్థాలు: కథనము, యుద్ధము, పోరాటము. రైతు, హాలికుడు, కృషీవలుడు. భూమి, ధరణి, అవని. కరువు, క్షామము, ఆహార కొరత. మోదము, సంతోషము, మదనము. ముదము, మోదం అనగా సంతోషము, ముదము. ఇల్లు, గృహము, నిలయము. ప్రకృతి వికృతులు: సంతోషము, సంతసము. ఆశ్చర్యము, అచ్చెరువు. ప్రాంతము, పొంత. ఆహారము, ఓకిరము. బృంగారం, బంగారం. భాష, బాస. కవిత, కయిత. సింహము, సింహం, సింగము. హృదయము, ఎద. పుస్తకము, పొత్తము. మాతృభూమి అనేటువంటి పాఠము ప్రక్రియ, కథానిక ప్రక్రియ. ఇతివృత్తము దేశభక్తి, కుటుంబ విలువల గురించి తెలియజేస్తుంది. మాతృభూమి అనేటువంటి పాఠము ప్రక్రియ, కథానిక ప్రక్రియ. ఇతివృత్తము దేశభక్తి, కుటుంబ విలువల గురించి తెలియజేస్తుంది. మాతృభూమి అనేటువంటి పాఠము. మాతృభూమి ఎవరు రచించారంటే పవని నిర్మల ప్రభావతి రచించారు. ఈ పవని నిర్మల ప్రభావతి 7 ప్రసిద్ధ కథా సంపుటాలు. 7 ప్రసిద్ధ కథా సంపుటాలు ఏమేంటి అంటే అనాథ, ఎదలో ముళ్ళు, శ్రీ, నాగరికత నవ్వుతుంది. 7 ప్రసిద్ధ కథా సంపుటాలు: అనాథ, ఎదలో ముళ్ళు, శ్రీ, నాగరికత నవ్వుతుంది. 17 నవలలు: ఉదయ కిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పూలు. ఈ మాతృభూమి అనేటువంటి పాఠం కథానిలయం నుండి గ్రహించబడింది. ఇక్కడ అనాథ, స్త్రీ, శాపగ్రస్తులు ఇవి అనేవి కథలు. అనాథ, ఎదలో ముళ్ళు, స్త్రీ, నాగరికత నవ్వుతుంది ఇవన్నీ కూడా కథా సంపుటాలు. ఉదయ కిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పూలు ఇవన్నీ కూడా 17 నవలలు. ఇక్కడ ఏంటంటే కోడు ప్రభావతి అనే అనాథ స్త్రీ, నేను అనాథగా మారడానికి నాకు ఏదో శాపం తగిలింది. ఆ శాప విమోచనం కోసం దేవుణ్ణి పూజించడానికి ఉదయాన్నే రాలిన పూల కోసం వెళ్ళింది. రాలిన పూలు కోసం వెళితే ఎదలో ముళ్ళు దిగబడింది. మాతృభూమి అనే పాఠం కథానిలయం నుండి స్వీకరించబడింది. ప్రభావతి అనే అనాథ స్త్రీ. ప్రభావతి అంటే మాతృభూమి రచయిత పవని నిర్మల ప్రభావతి. అనాథ అనేది కథా సంపుటం, స్త్రీ అనేది కథా సంపుటం. మారడానికి నాకు ఏదో శాపం తగిలింది. శాపం అనేది నవల, శాపగ్రస్తులు. ఆ శాప విమోచనం కోసం దేవుణ్ణి పూజించడానికి ఉదయాన్నే నవల. ఉదయ కిరణాలు, శాపగ్రస్తులు అనేవి నవలలు. ఉదయాన్నే రాలిన పూల కోసం వెళ్ళింది. రాలిన పూలు అనేది నవల. రాలిన పూల కోసం వెళితే కాల్లో ముళ్ళు దిగబడింది. ఎదలో ముళ్ళు అనేది కథా సంపుటాలు. 17 నవలలు రచించింది. కథా సంపుటాలు కూడా రచించింది. కథానిలయం నుండి మాతృభూమి అనే పాఠం స్వీకరించబడింది. తెలుగు భాషోద్ధారకుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌను.
19వ శతాబ్దంలో తెలుగు సాహిత్యాన్ని పునరుజ్జీవింప చేసిన తెలుగు భాషాభిరుచి చార్లెస్ ఫిలిప్ బ్రౌను. ఆంగ్ల పాలనలో తెలుగువారికి ఉపకారం చేసిన ప్రముఖులు సర్ థామస్ మన్రో, కర్నల్ కొలిన్ మెకంజీ, సర్ ఆర్థర్ కాటన్, సిపి బ్రౌను. తెలుగు భాషోద్ధారకుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌను. శతక సౌరభం 3వ పాఠం గరికపాటి మల్లావధాని. ఈ గరికపాటి మల్లావధాని 19వ శతాబ్దానికి చెందినవాడు. విద్యార్థి శతకాన్ని రచించాడు. గరికపాటి మల్లావధాని. విద్యార్థులు ఎప్పుడూ కూడా గరిక మీద ఆడుకోవడానికి ఇష్టపడతారు. గరికపాటి మల్లావధాని 19వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. విద్యార్థి శతకము. మారద వెంకయ్య. ఈ మారద వెంకయ్య 17వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. మారద వెంకయ్య. భాస్కర శతకము. భాస్కర అంటే సూర్యుడు కాబట్టి సూర్యుడు ఉదయించే దిక్కు ఎప్పటికీ మారదు. భాస్కర శతకం మారద వెంకయ్య 17వ శతాబ్దం. పక్కి అప్పల నరసయ్య 16వ శతాబ్దం. కుమారి శతకాలు. పెళ్లి కుమారుడి పక్కన కుమారిని కూర్చోబెడతారు. 16వ శతాబ్దం. పక్కి అప్పల నరసయ్య కుమార శతకం. పెరుమాళ్ళ మునెప్ప. ఈ పెరుమాళ్ళ మునెప్ప 20వ శతాబ్దం. విద్యా శతకము. పెరుమాళ్ళ మునెప్ప 20వ శతాబ్దం. విద్యా శతకం. మనకి పేరును తెచ్చేది విద్యే. 20వ శతాబ్దానికి చెందినవాడు పెరుమాళ్ళ మునెప్ప. మాచిరాజు శివరామరాజు 20వ శతాబ్దం. మనుల మూటా శతకం. రాజుల దగ్గర మన్నులు మూటల్లో దొరుకుతాయి. మాచిరాజు శివరామరాజు 20వ శతాబ్దం. మనుల మూటా శతకం. గుండ్లపల్లి నరసమ్మ 20వ శతాబ్దం. వరదరాజా శతకం. గుండ్లపల్లి నరసమ్మ 20వ శతాబ్దం. వరదరాజా శతకం. నదికి గొండ్లు పడితే వరదలు వస్తాయి. కొండూరు వీరరాఘవాచార్యులు. ఈ కొండూరు వీరరాఘవాచార్యులు 20వ శతాబ్దం. మిత్ర సహస్రీ శతకం. వీరుల్ని మిత్రులుగా ఎంచుకోవాలి. మొత్తం 20వ శతాబ్దంలో పెరుమాళ్ళ మునెప్ప, మాచిరాజు శివరామరాజు, గుండ్లపల్లి నరసమ్మ, కొండూరు వీరరాఘవాచార్యులు వీళ్ళు నలుగురు కూడా 20వ శతాబ్దము. పెరుమాళ్ళ మునెప్ప విద్యా శతకం, మాచిరాజు శివరామరాజు మనుల మూటా శతకం, గుండ్లపల్లి నరసమ్మ 20వ శతాబ్దం, కొండూరు వీరరాఘవాచార్యులు 20వ శతాబ్దం. నా యాత్ర అను పాఠము నా ఉత్తర భారతదేశ యాత్ర నుండి స్వీకరించబడింది. మాతృభూమి అనేటువంటి పాఠము కథానిలయం నుండి స్వీకరించబడింది. నా యాత్ర అను పాఠము నా ఉత్తర భారతదేశ యాత్ర నుండి స్వీకరించబడింది. నా యాత్ర అనేటువంటి పాఠాన్ని బులుసు వెంకటరమణయ్య రచించారు. ప్రక్రియ యాత్రా రచన. ఇతివృత్తం జాతీయ సమైక్యత దర్శనీయ స్థలము. యాత్రలు అంటేనే దర్శిస్తూ ఉంటారు కాబట్టి ఇతివృత్తము జాతీయ సమైక్యత దర్శనీయ స్థలాలు. ప్రక్రియ యాత్రా రచన. కలం పేరు బులుసు వెంకటరమణయ్య. కలం పేరు రావు. ఈ కలం పేరు బులుసు వెంకటరమణయ్య. కలం పేరు రావు. రచనలు అప్పటి ముచ్చట్లు, గజపతి రాజుల సాహిత్య పోషణ, గజపతి రాజుల నాటి గాథలు, దీప కలియికలు, 16 రాత్రులు. ఇవన్నీ కూడా కథా సంపుటాలు. అప్పటి ముచ్చట్లు, గజపతి రాజుల సాహిత్య పోషణ, గజపతుల నాటి గాథలు, దీప కలియికలు, 16 రాత్రులు. చిన్నయసూరి బాల వ్యాకరణానికి టీకా రాశారు. పరవేస్తూ చిన్నయసూరి బాల వ్యాకరణానికి టీకా రాసింది బులుసు వెంకటరమణయ్య. ఈయన కలం పేరు రావు. 1958వ సంవత్సరం నా ఉత్తర దేశ యాత్ర అనే పేరుతో యాత్రా రచన చేశారు. 2 సార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. నా యాత్ర అనేటువంటి పాఠము నా ఉత్తర భారతదేశ యాత్ర నుండి స్వీకరించబడింది. వార్దా ప్రసిద్ధమైన స్థలం. దానికి సమీక్షలోని గాంధీ మహాత్ముడు ఏర్పరిచిన ఆదర్శ నగరం సేవాగ్రామ్ ఉంది. నూతన పద్ధతిలో విద్యాభ్యాసం చేయించే వారందరూ కూడా మధురా నగరం. వార్దా విద్యా పథకం ఇక్కడే మొదలైంది. వార్దా విద్యా పథకము. బిర్ల మహాశయుడు కట్టించింది గీతా మందిరము. కుతుబ్ స్తంభం అడుగు నుంచి పైకి వెళ్ళడానికి 379 మెట్లు ఉన్నాయి. సార్నాథ్ బౌద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైనది.
క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బుద్ధదేవుడు తన శిష్యులకు ధర్మోపదేశం చేసిన చోటు. అశోకుని కాలం నుంచి ఇది గొప్ప బౌద్ధ క్షేత్రంగా ఉంటుంది. రావి చెట్టు బుద్ధుడు జ్ఞానోదయం అయిన చోటు. ఈ వృక్షం కూలిపోగా సింహల ద్వీపం. రావి చెట్టు బుద్ధుడు జ్ఞానోదయం అయిన చోటు. ఇక్కడ కూడా ఏంటంటే గజపతుల రాజుల సాహిత్య పోషణ. నాయాత్ర అను పాఠం. గజపతి రాజుల సాహిత్య పోషణ, గజపతుల నాటి గాథలు, 16 రాత్రులు, దీపకలేఖలు, అప్పటి ముచ్చట్లు. ఇక్కడ కూడా ఏంటంటే వెంకట్రావన్న గజపతితో 16 రాత్రులు దీపాల కింద ముచ్చట్లు పెట్టాడు. ఆ ముచ్చట్లో వచ్చిన అంశాలు మరొక మిత్రునితో ఉత్తరాలు రాశాడు. వెంకట్రావన్న గజపతులతో 16 రాత్రుల దీపాల కింద ముచ్చట్లు పెట్టాడు. ఆ ముచ్చట్లో వచ్చిన అంశాలు మరొక మిత్రునితో ఉత్తరాలు రాశాడు. వెంకట్రావు అన్న బులుసు వెంకటరమణయ్య. రావ్ అంటే కలం పేరు. గజపతి రాజుల సాహిత్య పోషణ, గజపతుల నాటి గాథలు, 16 రాత్రులు రచన, దీపకలేఖలు, దీపాల కింద ముచ్చట్లు పెట్టాడు. అప్పటి ముచ్చట్లు. ఆ ముచ్చట్లో వచ్చిన అంశాలు మరొక మిత్రునితో ఉత్తరాలు రాశారు. నా ఉత్తర దేశ యాత్రా రచన ప్రక్రియ. ఇతివృత్తం జాతీయ సమైక్యత దర్శనీయ స్థలము. నా యాత్ర అను పాఠము నా ఉత్తర భారతదేశ యాత్ర నుండి స్వీకరించబడింది. ఆంధ్ర వైభవం ప్రక్రియ. గేయం ప్రక్రియ. రాష్ట్రకీర్తి ఇతివృత్తము. కవి పరిచయము. కొండేపూడి లక్ష్మీనారాయణ ఆంధ్ర వైభవం అనేటువంటి పాఠాన్ని రచించారు. కొండేపూడి లక్ష్మీనారాయణ పశ్చిమ జిల్లాలోని బొండాడ గ్రామంలో జన్మించారు. వీరు స్మృతులు, గేయాలు, ఓ తెలుగువాడ అనే గేయ సంపుటాలను రచించారు. ప్రస్తుత పాఠ్యభాగం ఓ తెలుగువాడ అనే గేయ సంపుటి నుండి స్వీకరించబడింది. తెలుగుదనము వంటి తీయదనము లేదు, తెనుగు కవుల వంటి గనులు లేరు. తెనుగు తల్లి సాధుజన కల్పవల్లిరా, లలిత సుగుణ జాల తెలుగు బాల. పాడరా ఓ తెలుగువాడ, పాడరా ఓ కలిమిరేడ అని కరుణశ్రీ చెప్పారు. పాడరా మన తెలుగు తేజపు భవ్య చరిత్రల దివ్య గీతము. ప్రక్రియ. గేయ ప్రక్రియ. గానం ప్రధానం కాబట్టి గేయానికి ఏ భాషా సాహిత్యంలోనైనా గొప్ప స్థానం ఉంటుంది. గేయం లయబద్ధంగా పాడడానికి వీలుంటుంది. ఇందులో శబ్ద సౌందర్యానికి, మాత్రా ఛందస్సుకి ప్రాధాన్యం ఉంటుంది. ఒక పదానికి వేరు అర్థాలు ఉంటే నానార్థాలు. రైతు కలకాలం కష్టపడతాడు. కలకాలం అంటే సమయం, నలుపు. తూర్పు దిక్కున హిందూ మహాసముద్రం ఉంది. దిశ శరణం. భారతదేశంలో వ్యవసాయ ప్రధాన వృత్తి. వ్యవసాయం నానా అర్థాలు. కృషి ప్రయత్నము. దిక్కు, దిశ, శరణం. నానా అర్థాలు. సీమ ప్రదేశము. సీమ అనగా నానా అర్థాలు. దేశము, ప్రదేశము, రాజ్యము. ఆడు అనగా నర్తించు, చలించు, ఆడవారు. పాడి అనగా క్షీరము, ధర్మము, న్యాయము. పర్యాయ పదాలు. కథనము, యుద్ధము, పోరాటము. పర్యాయ పదాలు. ఒక పదం యొక్క అర్థానికి సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలన్నింటినీ పర్యాయ పదాలు అంటారు. పర్యాయ పదాలు. రైతు, హాలికుడు, కృషీవలుడు. రైతు, హాలికుడు, కృషీవలుడు. కరువు అనగా క్షామం, కొరత. భూమి, ధరణి, అవని. పర్యాయ పదాలు. వాన, వర్షం, నీరు. ఇల్లు, గృహం, నిలయం. ప్రకృతి వికృతులు. సంతోషము, సంతసము. అచ్చెరువు, ఆశ్చర్యం. పొంత, పొలం కాని ప్రాంతం. ఓగిరము, ఆహారం. బంగారం, బృంగారం. సింహము, సింహం, సింగము. భాష, భాష. హృదయం, యథ. కవితలు, కైతలు. పుస్తకము, పొత్తము. అత్వసంధి. అత్తునకు సంధి బాహుళంగా ఉంటుంది. తొందరెందుక. తొందర ప్లస్ ఎందుకు. పై ఉదాహరణలో పూర్వపదం చివర అత్తు హస్ర అకారం. దానికి పరపదం మొదట ఏ అనే అచ్చుతో కలిసి సంధి విధంగా హస్ర అకారానికి ఏదైనా అచ్చుపరమైతే అత్వసంధి ఏర్పడుతుంది. ఇత్వసంధి. ఏ మాధ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది. ఏమంటివి. ఏమి ప్లస్ అంటివి. ఈ పై ఉదాహరణలో పూర్వపదం చివర
ఇత్తు హస్ఫురాకారం ఉండగా దానిని పరపదం మొదట ఆ అనే అచ్చుతో కలిసి సంధి జరిగింది. ఈ విధంగా ఏమి మొదలైన పదాల చివర హస్ర ఇకారానికి ఏదైనా అచ్చు పరమైతే ఇత్వ సంధి ఏర్పడుతుంది. సందేశం 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 అనేటువంటి పాఠం 5వ పాఠం. సందేశం అనేటువంటి పాఠం 5వ పాఠం. 4వ పాఠం నా యాత్ర. నా యాత్ర అనేటువంటి పాఠం యాత్రా రచన. ఈ ప్రక్రియ ఇతివృత్తం, దర్శనీయ స్థలాలు, జాతీయ సమైక్యత. విజయనగరం జిల్లాలో పుట్టారు ఈ బొలుసు వెంకటరమణయ్య. రాయ్ అన్న కలం పేరుతో అప్పటి ముచ్చట్లు, గజపతి రాజుల సాహిత్య పోషణ, గజపతుల వంటి గాథలు, దీపకలేఖలు, 16 రాత్రులు అనే కథా సంకలనాలను రచించారు. చిన్నయసూరి బాల వ్యాకరణానికి టీకా రాశారు. 1958వ సంవత్సరంలో నా ఉత్తర దేశ యాత్ర అనే పేరుతో యాత్రా రచన చేశారు. ప్రస్తుత పాఠ్యభాగం నా ఉత్తర భారతదేశ యాత్ర నుండి స్వీకరించబడింది. వీరు 2 సార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. 5వ పాఠం సందేశం. ఈ సందేశం ప్రక్రియ ఖండకావ్యం. ఇతివృత్తం కష్టజీవుల శ్రమ. సందేశం అనేటువంటి పాఠం గుర్రం జాషువా రచించారు. ప్రక్రియ ఖండకావ్యం కష్టజీవుల శ్రమ. ఇతివృత్తము గుర్రం జాషువా గుంటూరు జిల్లాలో వినుకొండలో జన్మించారు. వీరయ్య, లింగమ్మ తల్లిదండ్రులు. రచనలు గబ్బిలం, పిరదౌసి, ముంతాజ్ మహల్, కాందీసికుడు, బాపూజీ, నేతాజీ, నాగార్జున సాగర్, ముసాఫర్లు మొదలైనవి. ఈ గుర్రం జాషువా యొక్క రచనలు గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, కాందీసికుడు, బాపూజీ, నేతాజీ, నాగార్జున సాగర్, ముసాఫర్లు మొదలైన రచనలు గుర్రం జాషువా యొక్క రచనలు. ఈ గుర్రం జాషువాకు కవి కోకిల, కవి విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ అనే బిరుదులు ఉన్నాయి. సత్య హరిశ్చంద్ర నాటకంలో ఈయన రాసిన పద్యాలు వినని తెలుగువారుండరు. ఈ సందేశం అనేటువంటి పాఠం గబ్బిలం నుండి స్వీకరించబడింది. సందేశంకి కోడు గుర్రం జాషువా. సందుల్లో కండలు కరిగేలా కష్టపడి గుర్రాన్ని తోలాలి. సందేశం అనేటువంటి పాఠము కండలు కరిగేలా. కండలు అంటే ఖండకావ్యము. ఖండకావ్యం ప్రక్రియ కరిగేలా కష్టపడి గుర్రాన్ని తోలాలి. కష్టపడేలా కష్టజీవుల శ్రమ. గుర్రాన్ని తోలాలి. గుర్రం జాషువా కవి. నాగార్జున సాగర్, తాజ్ మహల్, బాపూజీ, నేతాజీ, గబ్బిలం, కాందీసికుడు, ముసాఫరులు. నాగార్జున గారు గుర్రంపై తాజ్ మహల్ బయలుదేరాడు. బానే ఉందని ఓపెన్ చేస్తే గబ్బు కంపు. ఆ వాసనకు తట్టుకోలేక మూసి పారైంది. ముసాఫరులు. నాగార్జున సాగర్ గుర్రం జాషువా తాజ్ మహల్ బయలుదేరాడు. తాజ్ మహల్ రచన బాపూజీ. బానే ఉందని, బా అంటే బాపూజీ, నే అంటే నేతాజీ, ఉందని ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే గబ్బు కంపు. గబ్బిలం కాందీసికుడు. మూసిపారైంది. ముసాఫరులు. 2వ పాఠం మాతృభూమి కథానిక ప్రక్రియ. ఇతివృత్తం దేశభక్తి, కుటుంబ విలువలు. పవని నిర్మల ప్రభావతి రచించారు. ఈమె ఒంగోలులో జన్మించారు. పవని నిర్మల ప్రభావతి. రచనలు అనాథ, ఎదలో ముళ్ళు, స్త్రీ నాగరికత నవ్వుతుంది మొదలైన 7 సుప్రసిద్ధ కథా సంపుటాలు రచించింది. నవలలు పవని నిర్మల ప్రభావతి నవలలు ఉదయ కిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పూలు మొదలైన 17 నవలలు రచించారు. ఉదయ కిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పూలు మొదలైన 17 నవలలు రచించారు. ప్రస్తుత పాఠ్యభాగం కథానిలయం నుండి స్వీకరించబడింది. 6వ పాఠం పైనం అనేటువంటి పాఠం. ప్రక్రియ మాండలిక కథ, సామాజిక స్పృహ. సింగన్న బయలుదేరినే అని పైనం ప్రక్రియ మాండలిక కథ. ఇతివృత్తం సామాజిక స్పృహ. సింగమనేని నారాయణ రచించారు. పైనం అనేటువంటి పాఠ్యభాగం. అనంతపురం జిల్లా బండమీదపల్లెలో జన్మించారు. నానార్థాలు. సీమ దేశము, ప్రదేశము, రాజ్యము. ఆడు నర్తించు, చలించు, ఆడవారు. పాడి అనగా క్షీరము, ధర్మము, న్యాయము. జాడ అనగా విధం, ఆచూకీ. పర్యాయ పదాలు కథనము, యుద్ధము, పోరు, పోరాటము.
పర్యాయ పదము ఒక పదం యొక్క అర్థానికి సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలన్నింటినీ పర్యాయ పదాలు అంటారు. పర్యాయ పదాలు: రైతు అనగా హాలికుడు, కృషివలుడు. కరువు, క్షామం, కొరత. భూమి, ధరణి, అవని. వాన, వర్షం, నీరు. ఇల్లు, గృహము, నిలయము. అత్వసంధి: అత్తునకు సంధి బాహుళికముగా అవుతుంది. తొందర ఎందుక: తొందర ప్లస్ ఎందుకు. అత్తునకు సంధి బాహుళికముగా అవుతుంది. ఉదాహరణ: పూర్వపదం చివర అత్తునకు అశ్వ ఆకారం ఉంటుంది. 6వ పాఠం పయనం. ప్రక్రియ మాండలిక కథ, ఇతివృత్తము, సామాజిక స్పృహ. పయనం అనేటువంటి పాఠం సింగమనేని నారాయణ రచించారు. అనంతపురం జిల్లా బండమీదపల్లెలో జన్మించారు. ఈ పయనం అనేటువంటి పాఠం రచయిత సింగమనేని నారాయణ. ప్రక్రియ మాండలిక కథ, ఇతివృత్తం, సామాజిక స్పృహ. ఈయన యొక్క కథా సంపుటాలు సీమ కథలు, జూదం, అనంతం, సింగమనేని కథలు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు సింగమనేని నారాయణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న, తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్య పురస్కారాలు లభించాయి. ఈ సింగమనేని నారాయణ రచించిన అనంతం అనే కథల సంపుటలోనిది ఈ పయనం అనేటువంటి పాఠ్యభాగం. పయనం అనేటువంటి పాఠం సింగమనేని నారాయణ రచించిన అనంతం అనే కథల సంపుటిలోనిది స్వీకరించబడింది. పయనం గుర్రం జాషువా గబ్బిలం అనేటువంటి పాఠం నుండి స్వీకరించబడింది. సందేశం అనే పాఠం గబ్బిలం అనేటువంటి గుర్రం జాషువా నుండి గ్రహించబడింది, కథల సంపుటి నుండి. పయనం అనేటువంటిది కథల సంపుటి నుండి. అనంతం సింగమనేని నారాయణ రచించిన అనంతం అనే కథల సంపుటిలోనిది పయనం. పయనం అనేటువంటి పాఠం సింగమనేని నారాయణ రచించారు. ప్రక్రియ మాండలిక కథ, ఇతివృత్తం, సామాజిక స్పృహ. ఇతివృత్తం, సామాజిక స్పృహ. సింగన్న బయలుదేరిని మండలంలోని సమాజం చూద్దామని చెప్పేసి సింగమనేని నారాయణ సమాజం చూద్దామని మండలానికి బయలుదేరాడు. మాండలిక కథ ప్రక్రియ. సామాజిక స్పృహ అనేది ఇతివృత్తము. సీమ కథలు, సింగమనేని కథలు, జూదం, అనంతం. ఈ సీమ సింగాలు జూలో అనంతంగా కనిపించాయి. ఇక్కడ కూడా ఏంటంటే సీమ సింగాలు జూలో అనంతంగా కనిపించాయి. సీమ కథలు, సీమ కథలు. సింగమనేని కథలు, సింగాలు జూలో జూదం అనంతంగా కనిపిస్తాయి. అనంతం. సీమ సింగాలు జూలో అనంతంగా కనిపిస్తాయి. సింగమనేని నారాయణ. అనంతం అనేది సింగమనేని నారాయణ రచించిన కథల సంపుటి నుండి పయనం అనేటువంటి పాఠం తీసుకొనబడింది. 8వ పాఠం మేలి మలుపు. శతకరత్నాలు ఉంది, శతక సౌరభం. 8వ పాఠం మేలి మలుపు. ప్రక్రియ కథా ప్రక్రియ, ఆత్మస్థైర్యం, ఇతివృత్తం. మేలి మలుపు కథా ప్రక్రియ, ఇతివృత్తము ఆత్మస్థైర్యము. కథా ప్రక్రియ, ఇతివృత్తము ఆత్మస్థైర్యము. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం సమీపాన చంద్రపాలెం గ్రామంలో జన్మించారు. ఈ మేలి మలుపు అనేటువంటి పాఠ్యభాగ రచయిత దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఈ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి యొక్క రచనలు కృష్ణపక్షం, ఊర్వశి, పుష్పలావికలు, అమృతవీణ, బహుకాల దర్శనం, కృష్ణశాస్త్ర వ్యాసావళి, మంగళకాహలి అనే పేరుతో దేశభక్తి గేయాలు రచించారు. మేలి మలుపు అను పాఠం పుష్పలావికల నుండి గ్రహించబడింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదు పొందారు. బమ్మెరపోతన ఆంధ్ర మహాభాగవతం రచించారు. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి పుష్పలావికలు అనేటువంటి మేలి మలుపు అనేటువంటి పాఠము దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి పుష్పలావికల నుండి గ్రహించబడింది. మేలి మలుపు దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి రచించారు. ఈయన యొక్క రచనలు కృష్ణపక్షం, కృష్ణశాస్త్రి వ్యాసావళి, ఊర్వశి, పుష్పలావికలు, అమృతవీణ, మంగళకాహలి, బహుకాల దర్శనము. కృష్ణ ఊర్వశికి పుష్పాలు అమ్ముతూ మంచిదండి, మంగళవారం వచ్చారు, దేవుని దర్శనానికి వచ్చారండి, చాలా మంచిదండి అని చెప్తారు. కృష్ణ ఊర్వశికి పుష్పాలు అమ్ముతూ మంగళవారం దేవుని దర్శనానికి వచ్చారండి, చాలా మంచిదండి అని చెప్తాడు. కృష్ణ పక్షము, కృష్ణశాస్త్రి వ్యాసావళి అనేది రచన. ఊర్వశి పుష్పాలు అమ్ముతూ మంగళవారం వచ్చారు. ఊర్వశికి పుష్పాలు అమ్ముతూ, పుష్పలావికలు అమ్ముతూ, అమృతవీణ
మంగళవారం దేవుని దర్శనానికి మంగళ కాహలి, దేవుని దర్శనానికి బహుకాల దర్శనం. ఇవి మేలిమలుపు దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి రచనలు. ఈ పుష్పలావికల నుండి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి మేలిమలుపు అనేటువంటి పాఠం స్వీకరించబడింది. మేలిమలుపు అనేటువంటి పాఠం కథా ప్రక్రియ, ఆత్మస్థైర్యం, ఇతివృత్తం. బమ్మెరపోతన ఆంధ్ర మహాభాగవతం రచించారు. ఆంధ్ర మహాభాగవతం. చిరమాలిన్యం ప్రక్రియ వచన కవిత, ఇతివృత్తం మానవ విలువలు. చిరమాలిన్యం ప్రక్రియ వచన కవిత, ఇతివృత్తం మానవ విలువలు. ఈ చిరమాలిన్యం ఎవరు రచించారంటే దేవిప్రియ షేక్ కాజా హుస్సేను. దేవిప్రియ అని ఎవరిని పిలుస్తారు? షేక్ కాజా హుస్సేను. కాజాలు అంటే ఎవరికైనా ప్రియంగా ఉంటే, ఇష్టంగా ఉంటే. ఈ దేవిప్రియ షేక్ కాజా హుస్సేను గుంటూరు జిల్లాలో జన్మించారు. చిరమాలిన్యం అను పాఠం. ఈ చిరమాలిన్యం ప్రక్రియ చిరమాలిన్యం వచన కవిత ప్రక్రియ, ఇతివృత్తం మానవ విలువలు. ఇతివృత్తం మానవ విలువలు. చిరమాలిన్యం దేవిప్రియ షేక్ కాజా హుస్సేను రచిస్తారు. ఈ చిరమాలిన్యం అనేటువంటి పాఠాన్ని దేవిప్రియ షేక్ కాజా హుస్సేన్ రచించారు. ఈ చిరమాలిన్యం అనేటువంటి పాఠం గాలి రంగు వచన కవిత సంపుటి నుండి స్వీకరించబడింది. చిరమాలిన్యం అనేటువంటి పాఠం గాలి రంగు వచన కవిత సంపుటి నుండి స్వీకరించబడింది. ఈ రచనలు అమ్మ చెట్టు, సమాజానంద స్వామి, గరీబ్ గీతాలు, నీటి పుట్ట, తుఫాను, తుమ్మెద, అరణ్య పురాణం మొదలైనవి ఈ దేవిప్రియ షేక్ కాజా హుస్సేన్ యొక్క రచనలు. అమ్మ చెట్టు, సమాజానంద స్వామి, గరీబ్ గీతాలు, నీటి పుట్ట, తుఫాను, తుమ్మెద, అరణ్య పురాణం మొదలైనవి ఈ చిరమాలిన్యం యొక్క దేవిప్రియ షేక్ కాజా హుస్సేన్ యొక్క రచనలు. 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహితీ పురస్కారం అందుకున్నారు. చిరమాలిన్యం గాలి రంగు వచన కవిత నుండి దేవిప్రియ షేక్ కాజా హుస్సేన్ తీసుకొనబడింది. కవితా సంకలనం నుండి తీసుకొనబడింది. చిరమాలిన్యం అను పాఠం గాలి రంగు వచన కవితా సంపుటి నుండి స్వీకరించబడింది. చిరమాలిన్యం షేక్ కాజా హుస్సేను ప్రక్రియ వచన కవిత, ఇతివృత్తము మానవ విలువలు. తుమ్మెద, సమాజానంద స్వామి, తుఫాను, గాలి రంగు, అరణ్య పురాణం, అమ్మ చెట్టు, నీటి పుట్ట, గరీబ్ గీతాలు ఇవి రచనలు. కోడేంటంటే తుమ్కో సంజా, తుఫాను గాలికి అరణ్యంలో ఉన్న చెట్టు పుట్ట అన్నీ కూలిపోయాయి. అనేక గరీబులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తుమ్కో సంజా అంటే అంటే తుమ్మెద, సంజా అంటే సమాజానంద స్వామి. తుఫాను గాలికి, తుఫాను అనేది రచన. గాలికి అంటే గాలి రంగు. అరణ్యంలో ఉన్న చెట్టు పుట్ట, అరణ్య పురాణం, అమ్మ చెట్టు, నీటి పుట్ట అన్నీ కూలిపోయాయి. గరీబ్ గీతాలు, అనేక గరీబులు కూడా ఇబ్బంది పడ్డారు. చిరమాలిన్యం అనేటువంటి పాఠం గాలి రంగు వచన కవితా సంపుటి నుండి స్వీకరించబడింది. 10వ పాఠం నాటి చదువు ప్రక్రియ, ఆత్మకథా ప్రక్రియ, ఇతివృత్తం, వ్యక్తిత్వ వికాసం, చదువు విలువ. 10వ పాఠం నాటి చదువు ప్రక్రియ, ఆత్మకథ, ఇతివృత్తం, వ్యక్తిత్వ వికాసము, చదువు విలువ.